వెల్కమ్ టు ఆరాధ్యాస్ టీవీ అండి. నేను మీకు ఈ వీడియోలో అయితే చికెన్ బిర్యానీ తెలంగాణ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను. అండ్ నేను దీనికోసం అయితే ముందుగానే చికెన్ ఇక్కడ మ్యారినేట్ చేసుకున్నాను. అండ్ దీనికి ఎలా ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎంత క్వాంటిటీలో తీసుకున్నాను ఇప్పుడైతే మీకు చెప్తాను. ఇది 750 గ్రామ్స్ ఆఫ్ చికెన్ అండి. మీకు కావాలంటే మీరు హాఫ్ కేజీ చికెన్ అయినా 1 కేజీ చికెన్ అయినా తీసుకోవచ్చు. మీరు ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోండి. ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి అండ్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్, కర్డ్ వచ్చేసి 5 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. పుదీనా అయితే 3-4 రెమ్మలు వేసుకోండి. నెక్స్ట్ బిర్యానీకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దామా. నేను ఇక్కడ రైస్ కుక్కర్ అయితే తీసుకున్నానండి. మీకు కావాల్సే ప్రెషర్ కుక్కర్లో కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కాక మన ఆనియన్స్ని అయితే వేసుకొని బ్రౌనిష్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేడి అంటే దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉన్నానండి. ఇప్పుడు కొంచెం క్రిస్పీగా కూడా కావాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలండి. లేదంటే మనము ఇట్లా ఒకటే సైడ్ వదిలేయడం వల్ల ఒకటే సైడ్ మళ్ళీ మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకోవాలండి. నేను ఇక్కడైతే బాస్మతి రైస్ని తీసుకున్నానండి. మీరు మీ క్వాంటిటీ తగ్గట్టు బాస్మతి రైస్ని తీసుకోండి. 4-5 టైమ్స్ బాగా కడుక్కున్న తర్వాత దీంట్లో సన్నగా తరిగిన పుదీనా వేసుకున్నాను. అలాగే సహజీరా పువ్వున అనాస పువ్వుని వేసుకొని చెక్క, అలాగే బిర్యానీ ఆకును అయితే వేసుకున్నాను. బిర్యానీ ఆకును వేసుకుని అలాగే మసాలా దినుసులను కూడా లవంగాలు, మసాలా దినుసులు వీటన్నిటిని యాడ్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ యాడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసి దీన్ని అన్నం అయితే ఇట్లా మంచిగా బాస్మతి రైస్ని వండుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకోవడం వలన ఇలా అవుతుందండి. ఇంకా కొంచెం క్రిస్పీగా అలాగే బ్రౌనిష్ గోల్డెన్ కలర్లో కావాలండి. అలాగే సాల్ట్ మీ రుచికి సరిపడా వేసుకోండి. ఇప్పటికైతే ఇవి గోల్డిష్ మన బ్రౌన్ కలర్ సగం అయితే అయ్యాయి. ఇంకా సగం కావాలండి. ఇలాగే మీరు మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండండి. మనమైతే ఇక్కడ కొన్ని ఆనియన్స్ అన్ని పక్కకు పెట్టుకోవాలండి. అండ్ ఇక్కడైతే నాకు పూర్తిగా మన బ్రౌనిష్ అండ్ గోల్డెన్ కలర్కి వచ్చాయి. కొన్ని నేను పక్కన పెట్టుకున్నాను, కొన్ని ఇక్కడ ఇలాగే పెట్టుకున్నానండి. నేనైతే ఇక్కడ సహజీరా, బిర్యానీ ఆకు, మిరియాలు, లవంగాలు అనేవి ఇక్కడ యాడ్ చేసుకున్నానండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇలా మంచిగా కలుపుకోవడం వల్ల మనకి మంచి టేస్ట్ అనేది, రంగు కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి. ఇవి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అలాగే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే తీసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని మంచిగా వాటిని కిందికి మీదికి కలుపుకోవాలండి. ఇలా మంచిగా అన్నీ కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలండి అన్నీ. బాస్మతి రైస్ అయితే ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా అయితే రెడీ అయిందండి. ఇలా ఒకసారి చికెన్ అయితే బాగా కలుపుకోండి. ఇక్కడైతే నేను రైస్ యాడ్ చేసుకున్నాను. రైస్ని చికెన్ మీద ఇలా కొంచెం ఇలా ఏర్పరచుకోవాలండి. మనం వీడియో స్టార్టింగ్లో అయితే మనం ఆనియన్స్ని అయితే ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి. ఆ ఆనియన్స్ని అయితే మనం ఇక్కడ మీద నుంచి ఇలా గార్నిష్ కోసం మనము మంచిగా వేసుకోవాలండి. అండ్ ఒకటేసారి అంతా రైస్ యాడ్ చేసుకోకండి, కొంచెంగా యాడ్ చేసుకోండి. అలాగే నేను ఇక్కడ కొత్తిమీర కూడా మీదికెళ్ళి కొంచెం గార్నిష్ చేసుకుంటున్నాను, పుదీనా కూడా అండి. అలాగే 1 to 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని అయితే ఇక్కడ యాడ్ చేసుకున్నానండి. నేను ఇక్కడైతే మళ్ళీ మొత్తం నీట్గా మిగతా రైస్ కూడా యాడ్ చేసుకున్నానండి. చికెన్ లేయర్లో కూడా మనం సేమ్ అలాగే ఆనియన్ అయితే మంచిగా గార్నిష్ చేసుకోవాలండి. ఈ ఆనియన్ని గార్నిష్ చేసుకున్న తర్వాత పుదీనాను కూడా ఇలా మీదికి వేసుకుంటూ గార్నిష్ చేసుకోవాలండి. చూస్తుంటే అమృతంలా ఉందండి. ఇంకా తింటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. కాబట్టి మీరు కూడా ఈ వీడియోలో ఉన్న ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే పుదీనాను కూడా కొంచెం గార్నిష్ చేసుకోవాలండి. మీకు ఈ వీడియోలో ఉన్న బిర్యానీ తప్పకుండా ట్రై చేస్తారని నేను తప్పకుండా ఆశిస్తాను. అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఈ వీడియోని కనుక కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ తెలంగాణ స్టైల్లో బిర్యానీ అయితే అద్భుతుందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.